ఇంత పరపర సూపర్ అయినాయి. పరంపరం అయిపోయింది. కమ్మగా ఉంటున్నాయి, ఎంత కమ్మగా ఉంటాయో. సూపర్ చేసుకోరు పరపర కమ్మగా, పిల్లలు ఇష్టంగా తింటారు. చేసుకోండి చేసుకోండి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇవి మురుకులు చప్పగా ఇట్లా పిల్లలు తినేటందుకు ఇష్టపడతారు ఇవి. అటుకులతోటి పుట్టినాలతోటి మనము మురుకులు చేసుకుందాం. ఒకసారి అలా నడుచుకుంటా మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి పిండి వంటలతో కూడా మీ ముందుకు వస్తున్నా. ఇక ఎందుకంటే లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నా విజయ. లేటెస్ట్ గా వస్తున్నా. టేస్ట్ ఫుడ్ టేస్ట్ గా అయితే నేను మంక ఉండదు ఉండబోదు కూడా ఏమో ఇక తెలియదు. పర్ఫెక్ట్ చేస్తుంది మమ్మీ. ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ, మంచి మాట చెప్పన్నా. ఇగో మనం ఏంటంటే మన కష్టం మనం పడాలి, మన నడక మనం నడవాలి. ఎట్లా అంటే మనం నడుస్తుంటే కూడా మన నడక మనం నడుస్తాం, ఇంకోళ్ళు అయితే నడవరు కదా. మనము జీవితంలో తోడుగా మనతోటి నడుస్తారు కావచ్చు కానీ మన కష్టాలు మనం వెళ్ళదీయాలి. నడక మీకెళ్ళి చెప్తున్నా, మన నడక మనం నడవాలి. ఇక ఇది మన కష్టం మనం పడాలి, ధైర్యంగా మనకు పోరాడి ధైర్యంగా నిలబడేది మన పని మనం చెయ్యాలి. మనము ఏంటంటే మన పని మనం చేసుకున్నాం అనుకో ధైర్యంగా, మనము తోడుండాలి, చెయ్యి ఉండాలి, ఇది చెయ్యాలన్న విషయం ఉండద్దు. ధైర్యంతో ముందుకు సాగాలి. మన నడక మనం కష్టపడి నడవాలి. ఇంకోళ్ళు నడిపిస్తారా? నడిపియరు. మనకు తోడు నిల్చుంటారు కావచ్చు, కానీ ఎప్పటికీ మనకు తోడు రారు. అది ఎప్పుడు గ్యారెంటీ ఉండరు. ఎందుకంటే మనం అంతే, మీకు మీరు అంతే కష్టాలు తట్టుకొని ధైర్యంగా నడుపుంటారు. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదా? ఇక నేనైతే చెప్పుకుంటూ పోతున్నా. మీరు ఏమనుకుంటున్నారా? నచ్చింది. ఏంటంటే నడక మీదకి వెళ్ళి చెప్పేసిన, నర్సు మీదకి వెళ్ళి చెప్పేసిన. తోడుగా ఉంటారు కావచ్చు బిడ్డ, ఉంటారు కానీ ఎప్పటికి ఉండరు, ఎప్పటికి ఉండరు. కరెక్ట్. మీకు నచ్చితే ఒక లైక్ చేయుర్రి. మనకి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక కామెంట్ చదువుతా నేను. చెప్పు, ఏం కామెంట్ వచ్చింది చెప్పు. మనకి కామెంట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. వీరేష్ మేడం, మీ వంటలు చూస్తున్నాను, బాగా నచ్చుతున్నాయి. గుడ్ వంటలు, మీ వంటలు కూడా గుడ్ అని పెట్టిర్రు. ఒట్లు మీ నరేష్ థ్యాంక్స్ నాన్న. నచ్చుతున్నాయి అంటున్నావు. ముందు నేను షార్ట్ కట్ లా సింపుల్ గా వంటలు పెట్టడానికి ట్రై చేస్తాను. సరేనా? నచ్చుతున్నాయి, చేసుకుంటున్నాం అని కూడా పెడుతున్నారు, చెప్తున్నారు. అదే సంతోషం. నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. మీకు ఏది నచ్చదు, మీద ఏది అవసరం ఉందో కామెంట్ పైన పెట్టుది. నేను ఒక అమ్మలాగా మీకు చెప్పేస్తా, పెడతా. నాకు అయినంత మంది చేసుకుంటూ పోతా. మీకు వస్తాయి కావచ్చు, మీకు వచ్చిన కూడా చెప్పురు ఇట్లా చేయాలి. నేనేమనుకోను, ఎందుకంటే ఫుడ్ అందరం చేసుకుంటాం. టేస్ట్ ఎవరి చేత టేస్ట్ అదే ఉంటుంది. నా అయితే షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ఈ పిండి వంటలైనా మొత్తం చూడుర్రి. ఇక ప్రాసెస్ ఇది వస్తుంది మేము చెయ్యము అన్నట్టు ఉండద్దు. నా ప్రాసెస్ నాకు చూసి నా చేతి వాటం నాకు చూడుర్రి. ఎందుకంటే టేస్ట్ మాత్రం తగ్గలేదు. మురుకులు అంటే ఇవి ఒక టేస్ట్. చెప్తావా మురుకులకి ఏమేమి కావాలో నేను చెప్తాను. ఇప్పుడైతే అటుకుల మురుకులు ఇవి. బియ్యం పిండి, ఇవి పుట్నాలు, ఇగో బటరు, మిరియాల పౌడర్, ఇగో ఇది నువ్వులు, జీలకర్ర, ఇగో నల్ల నువ్వులు. ఇవి వేస్తే బాగా అనిపిస్తుంది, టేస్ట్ బాగా వస్తాయి. ఇగో ఉప్పు, ఇంతల్ని మన కాయలు వంట నువ్వులు ఉంటుంది. చేసుకునే ప్రాసెస్ అయితే పక్క చూడుర్రి. ఇది ఎట్లా చేస్తా ఏం చేస్తా అన్నది చూసి చేసుకునేది పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది షార్ట్ కట్లా సింపుల్గానే కమ్మగా పిల్లలు తినాలనుకుంటారు, మంచిగా తినాలి. ఈ కప్పు, చిన్న కప్పు 1/4 పుట్నాలు. ఇప్పుడు అటుకులు మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువనే తీసుకోరు. నేను ప్రాసెస్ గురించి చూపిస్తున్నాను మీకు.
3/4 కప్పు అటుకులు. అటుకులు ఇంచు కప్పు 3/4 కప్పు. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇది చూపించు. 1 కప్పు. ఇది పెద్దగా ఉంటుంది. ఈ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాం. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటారు అనుకో, ఎక్కువ అటుకులు తీసుకోరు, ఎక్కువ పిండి తీసుకోండి. ఓకే, 1 కప్పు పిండికి ఇవి ఇప్పుడు ఇలా పోసుకుంటాం. ఈ కప్పు పిండి బియ్యం పిండి, రేషన్ బియ్యం పిండి అయితే గుల్లగా వస్తాయి. అట్లా రేషన్ బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడు పుట్నాలు 2 కలిపేసి మనం వేసుకున్నది ఇద్దాం. పుట్నాలతోటి ఇట్లా బురబుర వస్తాయి. ఇది కొద్దిగా మంచిగా ఎగాలి, పచ్చితనం పోయేదాకా ఎగాలి. అటుకులుని పుట్నాలు స్మెల్ వస్తున్నాయి, ఏగినట్టు వాసన వస్తున్నాయి. ఇట్లా మనకు ఏగినట్టు చిన్నగా అయిపోతాయి అటుకులు. పెద్దగా ఉన్న అటుకులు ఉడక బియ్యం లాగా అవుతుంటాయి. పొయ్యి చేసుకునేది దొడ్డ అటుకులు. పొయ్యి చేసుకునేది కొంచెం చల్లగా కావాలి. నేను వేస్తున్నా. చల్లగా వెనక పట్టుకుందాం. చల్లగా అయిపోయినాయి. చల్లగా అయినాయి. ఇప్పుడు ఇట్లా చల్లగా అయినాకనే, చల్లగా అయితే బియ్యం లెక్క చూడు. ఇప్పుడు పొడి పట్టేసుకుందాం. పిండి పట్టేసుకుంటాం. ఇప్పుడు పట్టుకున్నా కదా నేను, ఇది అటుకులుని పుట్నాలు పట్టుకున్నా కదా. పట్టుకున్నాయి మనకు కొంచెం బరకగా వస్తే ఏంటంటే అలా ఇరికిపోతుంటుంది. నేను బియ్యం పిండి ఉడక పట్టుకొని పెట్టుకున్నది ఉన్నది కాబట్టి నేను అట్లనే డైరెక్ట్. మీరు పట్టుకోకపోతే పట్టుకోండి బియ్యం పిండి. ఈ దొడ్డుది అన్నది మనము ఈ మురుకు దానికి ఉండి మనకు జారది. అందుకని ఇది పడేసుడే ఇక అంతేలేండి. బియ్యం పిండిని 2 కలిపేసుకుందాం. తీపినెస్ ఎక్కువ వచ్చి. నువ్వులు వేసుకుంటా అంటే ఎక్కువ వేసుకోరు, కానీ ఇక మనకు 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్రతోటి టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర మీరు ఇది వేసుకుంటే, మిరియాల పొడి వేసుకుంటే కారం వేసుకోకుర్రి. కారం వేసుకుంటే మిరియాల పొడి వేసుకోకుర్రి. నేను టీ స్పూన్లో సగం వేస్తున్నాను. నేను కారం వాడా. ఇక ఉప్పు 1 టీ స్పూన్. ఇవి నల్ల ఆనియన్ ఉంటే అవి ఉడికేసుకొని బ్లాక్ నువ్వులు. ఇది బటర్. మీరు బటర్ ఎన్న ఉన్నాయి వేసుకోవచ్చు. ఇంట్లో ఎన్న ఉంటుంది అనుకో, ఎన్న వేసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్, సాల్ట్ లేని బటర్. సాల్ట్ లేని బటర్, సాల్ట్ లేకుండా బటర్ కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా మంచిగా కలపాలి. బటర్ అన్నది పట్టాలి మంచిగా. కలుపుట్లు ఉంటుంది దీన్ని. కలుపుడు మంచిగా కలుపుకుంటేనే బాగా వస్తుంది. మనం ఇట్లా కలుపుకున్నాం కదా, బటర్ ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఇట్లా అంటే ఇట్లా బటర్ వేసినాక ఇట్లా రాదనుకో, ఇక రాకపోతే ఇంకొంచెం బటర్ వేసుకోండి. ఎందుకంటే ఇట్లా రావాలి. ఇట్లా వస్తేనే, ఇట్లా వస్తేనే కరెక్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. గరం వాటర్ కొంచెం పోసుకుంటా. ఇప్పుడు కొంచెం పోసుకుంటే ఇట్లా కలిపేసి గరం వాటర్. మనము చేతి కాలుతుంది కాబట్టి పోయకుండా, జల్ది పోయకుండ్రి. ఎందుకంటే మనం చేతి పెడితే ఎందుకంటే కాలుతుంది. ఇట్లా మనం కలుపుకోవాలి. గరం వాటర్ మసలాలి. వాటర్ మసిలే పోసుకోవాలి. మనకు బుర్ర అన్నవి మంచిగా వస్తాయి. ఇంకా వాడతాయి వాటరు. మనము పోసుకుంటూ చూస్తే తెలుస్తుంది మనకి ఎంత వాటర్ అన్నది కాదు, అది ఎంత అబ్జర్వ్ చేస్తుంది. ఉప్పు అన్నది మీ ఇష్టం. ఉప్పు మీరు తినేదాని మీదకే వేసుకోండి. కాలుతుంది, ఇట్లా కాలుతుంది. మెల్లమెల్లగా విసుకాలి. ఇట్లా కాలినా కానీ మనము ఈ పిసుకుడు అన్నది కారం మీద ఇట్లా విసికినాం అనుకో, కొద్దిగా బురబుర వస్తాయి. మంచిగా ఉంటాయి. కొద్దిగా బాగా గరం ఉన్నప్పుడు చేతి పెట్టారు. ఇంత కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే పెట్టుర్రి.
ఇట్లా మంచిగా విసుకోవాలి. ఎంత బాగా ఇస్తే అంత మంచిగా వస్తాయి మనకు బురబుర అన్నది టేస్ట్గా. పిండి వంటలు అంటే మనము దీన్ని బిస్కుట్లనే ఉంటుంది. పిండి వంటలు అంటే బిస్కుట్ కరెక్ట్ విసుకక ఎట్లా అంటే అట్లా చేసేస్తే కట్టుకుపోతాయి. ఇప్పుడు ఒక చపాతీ ఇట్లా ఈ రకంగా చేసుకో. కొద్దిసేపు ఉండని. ఇట్లా స్టార్ గుర్తుంటుంది కదా, ఈ గుర్తుది పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ మురుకులకు కొంచెము నూనె రాస్తాం దీనికి, ఎందుకంటే పిండి అంత అంటుకోదు. ఇట్లా పెట్టుకునేది చూడండి. ఇలా కొంచెం నూనె వేసి అంటుకోకుండా ఇందాక రాసేది. ఇలా ఒక ముద్ద తీసుకోవాలి. పొడుగు అనేసి చేయాలి. ఇట్లా పొడుగు కానీ ఇట్లా పెట్టుకునే చూడాలి. ఈ రకంగా మనకి ఎంత పడుతుందో అంత పెట్టేసుకోండి. ఇట్లా ఏ ఆకారం అంటే ఆకారం వేసుకోరు మీరు. ఇట్లా ఇట్లా వట్టిగానే ఇట్లా కానీ తీసినాక నన్ను బ్లాక్ అవుతాయి. వైట్గా ఉన్నాయని అనుకోకూడదు. కొన్ని బురబుర అవుతాయి. చూడండి ఎట్లా వస్తుంది. ఇట్లా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా దాని మీద కూడా నొక్కోవచ్చు. ఇట్లా మనకు ఏసుడు కష్టమవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే బియ్య పిండితోటి మనము పిండితోటి చేస్తున్నాం కదా, ఇది అటుకులతోటి చేస్తున్నాం కదా, ఇరిగిపోతుందేమో అని డౌట్ వస్తుంది. మీకు డౌట్ వస్తుంది కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాం. మేము కడాయిల్ని ఒత్తేసుకుంటాం ఒక్కొక్కసారి. ఇట్లా వేసుకుంటాం ప్రతిదీ. ఇంకొకటి చెప్తున్నా, ఏ షేప్ అంటే ఆ షేప్ మీ ఇష్టం ఉన్న షేపు ఎత్తుకోండి. మీకు ఏది నచ్చుతుంది అయితే పిల్లలు ఇష్టంగా తింటాం. ఇట్లా వైట్గానే వస్తాయి. మనము మిరియాల పొడితోటే చేస్తున్నాం మేము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాలనీ కన్నట్టు చేసుకుంటాం. సూపర్. రెడీ, మొత్తం రెడీ. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఒక కిలో మీరు అది బియ్యపిండికి పావు కిలో పుట్నాలు పోసుకొని అవి మిరియాల పొడి వేసుకుంటారా, మీ కారం వేసుకుంటారా, మీ ఆప్షన్. కారం వేసుకున్నా బాగుంటుంది. సరే అయిపోయింది. స్టవ్ బంద్ చేసిన ఒకటి ఇట్లా ఉండంగా బంద్ చేసుకోవాలి. ఎప్పుడు ఉడక మొత్తము పొయ్యి మీదకి వెళ్ళి మనం తీసేసుకొని బంద్ చేసుకోవద్దు. ఒకటి వదిలేయాలి. ఇట్లా చిన్నది ఒకటి చేసి ఇట్లా వదిలేయాలి. వదిలేసిన రెడీ. పరపర సూపర్ అయినాయి. పరంపరం అయిపోయింది. కమ్మగా ఉంటున్నాయి. ఎంత కమ్మగా ఉంటాయో. సూపర్ చేసుకోరు. పరపర కమ్మగా పిల్లలు ఇష్టంగా తింటారు. చేసుకోండి. మురుకులు చేసిన ఈ కారం లేకుండా మిరియాలతో చేసింది. మిరియాల పొడి వేసి అటుకులు పుట్నాలు బియ్యపిండి, రేషన్ బియ్యపిండి బురబుర వస్తాయి. బాగుంటాయి. చూడు ఎంత బురబుర వచ్చినాయో. పలపల బాగుంటాయి. సూపర్ వచ్చినాయి. వేరే లెవెల్. పిల్లలు ఎంత ఇష్టపడతారో. సూపర్ ఉంటాయి. ఇట్లా కట్టు మన్నట్టు ఉంటుంది. సూపర్ ఉన్నాయి. కలిపేటట్టున్నాయి. అమ్మ ఉన్నాయి అంటున్నా. చేసుకోండి. ఇట్లా వేసుకోండి. అటుకులతోటి తీపితనంతో కమ్మగా ఉంటాయి. ఏంటంటే పుట్నాలు, అటుకులు, ఇలా మిరియాల పొడి, బియ్యపిండి కమ్మ అంటే ఇవి వీటిని వదలకుండా తింటాము. ఒక కిలో చేసుకున్నట్టు పేద డబ్బా నిండి అవుతాయి. ఇది కొంచెం చిన్న కప్పు బట్టి తీసిన నేను. ఎన్ని అయినాయి. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మురుకులతోటి మీ ముందుకు వస్తున్నా. ఇవి టేస్ట్ అయిన మురుకులు చేసుకొని లైక్ ఇది కామెంట్ పెట్టండి. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకుంటలేరు, చాలా మంది చేసుకుంటలేరు రా. చేసుకోమని చేసుకోరు కదా. సరే చేసుకుంటారు, సూపర్ ఉన్నాయి, చేసుకోరి. కష్టపడి చేస్తున్నాయి కదా అదే.